అమ్మితే మిల్లు అని ఏం చేసిండు మేము పోకముందు మ్యాచ్ వేసి ఏమైనా పర్సెంటేజ్ 14 వచ్చింది అన్నాడు. మళ్ళీ నేను పోయి మళ్ళీ వేయించే 10% వచ్చింది. మరి ఏం సార్ 10% వచ్చింది, మరి 14 వచ్చి మీరు రాకముందు చెక్ చేసారు కదా, మరి 14, 10 వచ్చింది కదా, మళ్ళీ కటింగ్ పెడతా అంటే లేదు కటింగ్ పెట్టేది అన్నాడు. 451 బస్సుకు 4 క్వింటాలు 40 కిలోలు కాడ వేసుకున్నారు సార్. మరి నాకు మిల్లు ఏముంది? ఇప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సార్ ఏమన్నాడు, కటింగ్ లేకుండా పోతా అన్నారు. మరి తెల్లవారు మళ్ళీ 6 రోజులు మళ్ళీ కటింగ్ పెట్టిండు. ఏంది పరిస్థితి ఇది? కౌలు ఎట్లా కట్టాలా, మేము కిరాయి పట్టాలు ఎట్లా చేయాలా, ఇవన్నీ ఎట్లా మాకు? ఎన్ని ఎకరాలు కౌలు చేసారు? నేను 10 ఎకరాలు చేసినాను. 10 ఎకరాలు మొత్తం ఎంత వచ్చింది పంట? ఇప్పుడు కొంత 400 బస్సులు మేము సార్, ఇంకో 400 బస్సులు అవుతున్నచ్చు, 400 500 అవుతున్నచ్చు. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ? మేము కోసి 45 రోజులు అవుతుంది. 45. ఇదే పరిస్థితి. ఎంత అప్పు చేసారు ఇప్పుడు వరకు? నాకు ఇప్పుడు 3 లక్షలు చేసినాం. 3 లక్షలు. అప్పు కట్టాలా, మిర్చి ఎట్లా కట్టాలా, ఈ రోడ్లు కటింగ్ అవుతున్నాయి. 4 క్వింటాలు 40 కిలోలు కట్టేసారు. 41 జోకిరీడా, 41 50 100 గ్రాములు జోకిరు. మరి అవి కింద బస్తా కిలో కట్ చేసుకున్నాం. జల్లి పట్టినాక బస్తా కిలో కట్ చేసారు. మళ్ళీ బస్తా కిలో కట్ చేయగా 20 కిలో ఎక్స్ట్రా కట్ చేసారు. చెప్తలేరు, అదే అదే కాల్ అవుతా అన్నారు. అంతే తీసుకోబోరు. ఏం చేస్తాం? మిల్లో పోయినా మేము పోయి కొట్లానా ఇంట్లో. ఏంది మరి ఇంత లేట్ అవుతా ఉంది, ఏంటంటే కారణం ఇక్కడ? ఏది కారణం మన ఎమ్మెల్యే గారు జర పట్టించుకుంటే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం. మరి ఆయన కూడా మన రేపు మళ్ళీ వచ్చినా కూడా ఛాన్స్ ఇస్తాం అన్నట్టు ఉంటుంది. ఇంతవరకు మాకు మార్కెట్కి రాలే ఎమ్మెల్యే గారు. కలెక్టర్ ఎంఆర్ఓ ఒకసారి వచ్చింది, కలెక్టర్ రాలే. ఇప్పుడు ఇన్ని కటింగ్లు ఇవన్నీ అవుతున్నాయి కదా, వాళ్ళకి అంటే తెలియట్లేదు. అంటే వాళ్ళకి తెలిస్తే మనం ఏం చేస్తాం సార్, మనకి రైతు బాగా మనం పడుతున్నాం కదా, వాళ్ళకి తెలిస్తే తెలియలేదు మాకు. అంటే మీరు ఒక పక్కన పండించేంత వరకు ఒక కష్టం, పండినటువంటి పంటను రైతు ఏమన్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం పాలనే తెలుస్తలేదు, మరి ఏం పాలనే తెలుస్తలేదు. ఎదులో కూడా గ్రామ రైతుని, మండల్ వలిగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా. యాక్చువల్గా ఏంటంటే రైతు అనేటువంటి చాలా బాధపడుతున్నాడు. పండించిన పంట పండియడానికే చాలా కష్టం అవుతుంది. ఆ పంటను పండించి తీసుకొచ్చి మైకేపీ సెంటర్లో పోస్తే కొనుగోలు స్టార్ట్ అయ్యి ఇప్పటికి నెల అయిపోయింది. ఒక 30-40% కూడా ఇక కొనుగోలు కాలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు చాలా వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు అవుతుంది కాంట్రాక్ట్ కాక అవుతున్నాయి, కాకపోతే రెగ్యులర్ కావట్లేదు, స్లో అవుతున్నాయి. లారీలు రావట్లేదు సరిగా టైంకి. ఇంకా చాలా ఉన్నాయి ధాన్యం. చెప్తుంది కానీ మరి మా దగ్గర అయితే ఇక్కడ మా కేంద్రంలో అయితే అయినా దాఖలా అనేది పూర్తిగా అవుతుంది, సగం కూడా కాలేదు, ఇంకా సగానికి ఎక్కువ ఉన్నాయి. ఇంకా రైతు అనేటువంటి ఇప్పుడు వానాకాలం కూడా 10 రోజులు అయితే వానాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వర్షం గట్టిగా పడిందంటే అంత మొలకలు వస్తాయి. మొత్తం ఆ పండించిన పెట్టుబడులు మొత్తం ఈయనే ఉన్నాయి. రైతు ₹1 లేదు. రైతు పండించిన పంట పెట్టుబడి టోటల్ ఇక్కడే ఉంది. అప్పు చేసి పెట్టినా ఇంతకాలం పెట్టింది ఇక్కడే ఉంది. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి టైం. సకాలంలో రైతులకు ఇవి కొనుగోలు క్లియర్ చేసి అందరికీ సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈసారి అయితే ఎక్కువ ఉంది. ఈసారి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇంత లేదు, కాకపోతే కొంచెం పర్లేదు. బట్ ఈసారి మాత్రం చాలా ఎక్కువ ఉంది. బోనస్ పైసలు వచ్చినాయి మరి మేమైతే సన్నోళ్ళు పెట్టలేదు, మేము ఇవే దొడ్డు రకం పెట్టాం. మా విలేజ్లో అంతా దొడ్డు రకాలు పెడతారు, సన్న రకాలు ఏం లేవు. బోనస్ గురించి అయితే మనకు తెలియదు. నాకు వేరే ఊళ్ళో ఉండొచ్చు, బట్ మన ఊళ్ళో అయితే పెట్టలేదు. ఎన్ని ఉన్నాయి మీకు? నాకు 8 ఎకరాలు. ఇంతవరకు ఒక్క బస్తా కూడా పోలేదా? అది సీరియల్ ప్రకారం. ఎన్ని ఉన్నది మీ నెంబరు 187 ఉంది నాది. ఇప్పుడు 75 అట్లా ఉన్నట్టుంది. అంటే 10 రోజులు పడుతుంది. మళ్ళీ 10 రోజులు ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి June 15th అట్లా క్రాస్ అయింది. మధ్యలో వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. 15 రోజులు అయితే రోజేరా వర్షాలు పడ్డాయంటే అప్పుడు ఆగమగోచరం ఉంటుంది. ఈ పట్టాలు పనిచేయి, వరదలు వస్తాయి, మొలకలు వస్తాయి. ఇంకా రైతు ఏమీ దిక్కులేని పరిస్థితి. రైతును ఎవరు ఆదుకోరు. ప్రభుత్వాలు
సరిగా శ్రద్ధ చూపించి రైతును ఆదుకోవాల్సిందే కానీ ఇక మరి అది ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ తొందర కొనుగోలు అయితే ఇప్పుడు ఎర్లీగా అయితే బాగుంటుందని నా ఉద్దేశం. రైతులందరూ సఫర్ అవుతున్నారు దీని మీద, అంతే.